హాయ్ ఫ్రెండ్స్. అనగనగా ఒక ఊరిలో ఓసారి గాలిదేవునికి కోపం వచ్చింది. రివ్వుమని వీచాడు, సుడులు తిరిగాడు, దుమ్ము పైకి లేపాడు, చెట్లను ఊపేశాడు. అప్పుడు ఒక చెట్టు మీద నుంచి ఓ కాయ రాలింది. కింద పడి దొర్లుకుంటూ పోతోంది. ఇంకో మొక్క నుంచి ఆకు తెగిపోయి ఊడింది. గిరికీలు తిరుగుతూ గాలిలో పైకి ఎగిరిపోయింది. పైన ఎగురుతున్న ఆకుని కింద దొర్లుతున్న కాయ చూసింది. అదే సమయంలో దొర్లిపోతున్న కాయను పైన ఎగురుతున్న ఆకు చూసింది. రెండు ఒకదానికొకటి చూసుకుంటూ గాలివాటంగా కొట్టుకుపోతున్నాయి. అయ్యో పాపం, ఆకుకు ఎన్ని కష్టాలు వచ్చాయి అనుకుంది కాయ. అరెరే, కాయ ఎన్ని పాటలు పడుతోంది అనుకుంది ఆకు. ఇంతలో దొర్లుతున్న కాయకు ముగ్గురాయి అడ్డు వచ్చింది. కాయ వేగంగా వచ్చి ఢీకొనేసరికి ముగ్గురాయి నుగ్గు అయ్యింది. కాయ రెండు వక్కలు అయ్యింది. రెండు ఒకేసారి అమ్మా నరిచాయి. నన్ను మన్నించు రాయి, చూసుకోలేదు అంది కాయ. నువ్వే నన్ను క్షమించాలి కాయ, నా వల్ల నీకు దెబ్బ తగిలిందంది ముగ్గురాయి. ఇదంతా పైన పల్టీలు కొడుతున్న ఆకు గమనిస్తూనే ఉంది. గాలి కాస్త తగ్గడంతో అది నెమ్మదిగా వాటి పక్కనే దిగింది. అమ్మ బాబోయ్, ఏం గాలి బాబు అంటూ ఆకు ఆయాసపడింది. అమ్మో, నిన్ను చూస్తే మాకు కళ్ళు తిరిగాయి తెలుసా, అంత ఎత్తులో ఎలా ఎగిరావో అన్నాయి కాయ రాయి. అలా మొదలుపెట్టి అవి మూడు బోలెడు కబుర్లు చెప్పుకున్నాయి. నీ పేరేంటి అంది ఆకు రాయిని. అంత క్రితం నున్నగా ఉన్నా ఇప్పుడు సున్నంలా మారా, అందుకని నన్ను సున్నం అనండి అంది ముగ్గురాయి. మరి నీ పేరు అని అడిగింది కాయ ఆకుని. నేను రాయిని ఢీకొన్నాను, రెండు వక్కలయ్యాను, మీ పక్కనే ఉన్నాను కాబట్టి నన్ను వక్క అని పిలవండి అంది కాయ. అయితే తమరి పేరు అని కాయ రాయి ఒకసారి అడిగాయి ఆకుని. నేను తమలాగానే అనాథను కాబట్టి తమలపాకు అంటే చాలు పలుకుతాను అంది ఆకు. ఆ తర్వాత ముగ్గురు మంచి మిత్రులైపోయారు. ఎంతోసేపు ఆడుకున్నారు. అంతలోనే వాళ్ళకి బోలెడు దిగులేసింది. ఎందుకంటే ముగ్గురు ఉండేది 3 స్థానాల్లో. ఆకు ఉండేది ఓ మొక్క మీద, కాయ కాసేది మరో చెట్టు మీద, రాయి ఉండేది నేల మీద. మరి కలుసుకోవడం ఎలా? అందుకని ముగ్గురు కలిసి దేవుణ్ణి ప్రార్థించాయి. ఓ దేవుడా, ఎక్కడెక్కడో పుట్టిన మేము ముగ్గురం మంచి మిత్రులయ్యాం, మమ్మల్ని తరచూ కలుసుకునేలా చెయ్యి అని వేడుకున్నాయి. మీ స్నేహమై మిమ్మల్ని కలుపుతుంది, ఇక మీదట మీరు తరచూ కలుసుకుంటూనే ఉంటారు అనే మాటలు ఆకాశంలోంచి వినిపించాయి. ఇంతలో ఓ మనిషి ఆ దారిన వచ్చాడు. ఆకుని చేతిలోకి తీసుకున్నాడు, దానిపైన సున్నం వేశాడు, పక్కన కూడా పెట్టి గుండ్రంగా చుట్టి నోట్లో పెట్టుకున్నాడు. ముగ్గురు మిత్రుల ఆనందానికి అంతులేదు. విడిపోలేనంతగా కలిసిపోయారు. ఇప్పటికీ ఆ మిత్రులు కలుసుకుంటూనే ఉన్నారు. కలుసుకున్నప్పుడల్లా వారికి పండగే. ఎంత పండగంటే మీ నోరు ఎర్రగా పండినంత.